జాయిన్ అయితే నాతో పాటు ట్రావెల్ చేస్తే మనం ఈ టాపిక్ కి సంబంధించి మంచి విషయాలు చక్క నేర్చేసుకోవచ్చు. ఆర్ యు ఆల్ రెడీ? వెరీ గుడ్. అయితే ఈ వాయిస్ మాడ్యులేషన్ కి సంబంధించి మొట్టమొదటి ప్రశ్న ఏమిటో తెలుసా? వాట్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్? అంటే మనందరిలో ఉండే ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. ద ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఇన్ us is the first basic point for voice modulation session. ఏంటో వాయిస్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటే, నా గొంతులో బేస్ లేదు, నా గొంతులో శ్రావ్యత లేదు, నా గొంతు బరబరలాడుతూ ఉంటుంది, నా గొంతు నా వాయిస్ అవతల వాళ్ళని అట్రాక్ట్ చేయదేమో, ఇలాంటి రకరకాల అనుమానాలన్నింటినీ కూడా మనం గుండెల్లోని బ్రెయిన్ లోని నిక్షిప్తం చేసుకొని గొంతుని నొక్కేసుకుంటాం. సో దిస్ ఇస్ కాల్డ్ సప్రెషన్. మనమే సప్రెస్ చేసుకోవడం. సో మన గొంతు పగలదు, మనం మాట్లాడలేం. ఇప్పుడు ఏది మంచి గొంతు, విచ్ వన్ ఇస్ ద బెస్ట్ వన్ అంటే ఎలా జడ్జ్ చేస్తాం? అంటే ఎస్పి బాలు గారి లాగా మంచి బేస్ వాయిస్ వేసుకుని పాడితేనే మంచి గొంతనే ఏమైనా జడ్జ్మెంట్ ఇవ్వగలమా? అలా అయితే సిద్ శ్రీరామ్ ఎలా హిట్ అవుతాడో? ఆయన గొంతులో బేస్ లేదే. నీ కళ్ళని పట్టుకు వదలనది అని మెల్లగా సన్నటి గొంతుతో పాడతాడు కదా. నీ కళ్ళని పట్టుకు వదలనని బేస్ గా పాడే. బట్ వి స్టిల్ లవ్ హిస్ సాంగ్స్, రైట్? ఎలా హిట్ అయ్యాడు మరి? సో బేస్ ఏమైనా ప్రామాణికమా? సరే, మనకి ఈ సింగింగ్ ఎగ్జాంపుల్ తీసేసి స్పీచ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఈ ప్రపంచాన్ని తమ వక్తృత్వంతో అంటే తమ స్పీకింగ్ స్కిల్స్ తో ఆకట్టుకున్న వారి గొంతులను ఒక్కసారి విందాం. విని మనలో ఉండే ఆత్మన్యూనతా భావం, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ని ఇవాల్టితో ఎరేజర్ పెట్టి చెరిపేద్దాం, యాసిడ్ పెట్టి కడిగేద్దాం, చీపురు పెట్టి తుడిచేద్దాం. సరేనా? ఆర్ యు ఆల్ రెడీ? ఎస్. చూద్దాం ఈ మూడు వాయిస్లు ఏంటో విందాం. సరేనా? పీపీటీ కనిపిస్తోందా మీ అందరికి? ఎస్ ఆర్ నో? హ్యాండ్స్ తో చెప్పండి ఇట్లా, ఎస్ ఆర్ నో, బాడీ లాంగ్వేజ్. ఎస్, గుడ్. సో ఫస్ట్ వాయిస్ విందాం. Ladies and gentlemen, I am indeed delighted to be with the honorable members of the European Parliament on the occasion of the Golden Jubilee year of the European Union. I am reminded of the dream of an Indian poet, Kaniyan Pungundranar, who articulated in 3000 years back in Tamil classic Purananu. He says, Yadum Ure Yavarum Keli, which means I am a world citizen. Every citizen is my own kith and kin, he said 3000 years back. As he said in India, where there is righteousness in the heart, there is beauty in the character. ఇది ఎవరు? హూ ఇస్ దిస్? ఈ వాయిస్ ఎవరిది? ఎవరైనా? ఎస్, ఆల్రెడీ పెట్టేశారు. వెరీ నైస్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఆన్సర్స్ పెట్టండి అలా చాట్ లో. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ. గుడ్. ఏపీజే అబ్దుల్ కలాం గారిది కరెక్ట్ అండి. ఇప్పుడు రెండో వాయిస్ విందాం ఒకసారి. I regard myself as a soldier, though a soldier of peace. I know the value of discipline and truth. I must ask you to believe me when I say that I have never made a statement of this description, that the masses of India, if it became necessary, would resort to violence. I regard myself as incapable in my lucid moments of making a statement of this character. It is complete independence that we want. ఇది ఎవరు వాయిస్ అయి ఉండొచ్చు? ఎవరైనా ఇండిపెండెన్స్ గురించి మాట్లాడుతున్నారు ఆయన? ఎవరిదై ఉండొచ్చు? కాదు. రెండు ఆన్సర్లు తప్పే. కాదు, 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 కాదు. జాతిపిత మహాత్మా గాంధీ గారి వాయిస్ అది. సరే, ఇక్కడ మూడో వాయిస్ విందాం. Thank you. In the name of the millions and millions of Hindu people of all classes and sects. My thanks also to some of the speakers on this platform who, referring to the delegates from the Orient, have told you that these men from far-off nations may well claim the honor of bearing to different lands the idea of toleration. I am proud to belong to a religion which has taught the world both tolerance and universal acceptance. We believe not only in universal toleration, but we accept all religions as true. వివేకానంద అని ఒక్కరు పెట్టారు. కరెక్ట్ అండి, అది వివేకానంద గారి వాయిస్. ఈ మూడు వాయిస్ ని మీరు విన్న తర్వాత మీకు ఏమర్థమైంది? మొట్టమొదటి ఏపీజే అబ్దుల్ కలాం గారి గొంతు విన్నప్పుడు, వెన్ వి హియర్ దట్ వాయిస్, అందులో ఏమైనా బేస్ కనిపించిందా?
సాయి కుమార్ లా అని ఏమైనా గట్టిగా చెప్పారా డైలాగులు? ఆయన ఏమైనా స్టైల్ గా రజనీకాంత్ లాగా మాట్లాడడానికి ఏమైనా ప్రయత్నించారా? కానీ ఆ అబ్దుల్ కలాం గారి గొంతు వినడం కోసం ఈ దేశపు ఎస్టీమ్డ్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ ఐఐఎం, ఐఐటిలో పిల్లలు, ప్రొఫెసర్స్ క్యూ కట్టి నిలబడి వినేవాడు. ఇప్పటికీ ఆయన స్పీచ్లను యూట్యూబ్ లో వింటూ ఇన్స్పైర్ అవుతున్నారు. గొంతులో ఏమైనా ఉందని వింటున్నారా? మరి రెండో స్పీచ్ విన్నాం, జాతిపిత మహాత్మా గాంధీ గారు. ఆయన ఆ గొంతుతో ఈ దేశం మొత్తాన్ని ఏకం చేసి పిలుపునిస్తే క్విట్ ఇండియా అంటూ మొత్తం దేశపు మన తాతలు, మన తండ్రులు వీళ్ళందరూ క్యూ కట్టి వెళ్ళి ఆ స్వాతంత్ర సంగ్రామపు పోరాటంలో పాల్గొని ఈ భారతదేశానికి స్వాతంత్రం సాధించుకున్నాం. ఆయన గొంతులో కూడా మనం చెప్పుకుంటున్న బేసు ఎన్టీఆర్ గారు లాగో, రావు గోపాలరావు గారు లాగో కొత్త కల్చర్ ఏమైనా ఉందా గొంతులో? చాలా పీల గొంతులు కదా. ఒకవేళ బాగా కరకరలాడుతూ గరగరలాడుతూ ఉంది నా గొంతు అనంటే, అలాంటి వాళ్ళ కోసం వివేకానంద గారి గొంతు చూడండి ఎలా ఉందో, బాగా విపరీతమైన గరగరతో ఉంది. ఆయన గొంతును మనం వెళ్ళలేకపోయారా మన వాళ్ళు? అమెరికాలో కూడా వాణి వినిపించొచ్చారు. ఎందుకు అంటే వాయిస్ లో ఒక కాన్ఫిడెన్స్ ఉంది. ఆ కాన్ఫిడెన్స్ దేని వల్ల వస్తుందంటే మనని ఆకట్టుకునే స్థాయిలో మాట్లాడగలిగే శక్తి ద్వారా వస్తుంది. ఆ శక్తికి పేరే వాయిస్ మాడ్యులేషన్. అండ్ గుర్తు పెట్టుకోండి, ఇవాళ మీ గొంతు ఇలా పీలగా ఉంది, అలా ఉంది, ఇలా ఉంది అనే పోలికలు ఉంటే అప్పుడు మీ పీలగా ఉన్న గొంతుని అబ్దుల్ కలాం గారితోనో, జాతిపిత మహాత్మా గాంధీ గారితోనో పోల్చుకోండి. అంతేగాని ఆత్మన్యూనతను మాత్రం పెంచుకోకండి. మీలో ఉండే ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ని ఇవాళ నుంచి జస్ట్ ఎరేజ్ ఇట్. అందరి గొంతులు గొప్పవే. ప్రతి గొంతు ఒక యూనిక్ గొంతు ఈ ప్రపంచంలో. ఈ గొంతే మంచిదని ఎక్కడా లేదు. సో ఈ నోట్ తో మనం మన ఫస్ట్ సెషన్ ని స్టార్ట్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. వాయిస్ మాడ్యులేషన్, ఇది ఇవాల్టి మన టాపిక్. అయితే దీనిలో మొట్టమొదటి మనకు తెలియాల్సింది వాయిస్ అంటే ఏంటి. చూడండి, మన భారతీయ భాషలు, ఇండియన్ లాంగ్వేజెస్, వి హ్యావ్ మహాప్రాణాక్షరాస్, అంటే ప్రాణవాయువుతో పలికే అక్షరములు, అంటే ద లెటర్స్ విచ్ వి స్పెల్ విత్ ఆక్సిజన్. భా అని చూడండి, అందరూ ఒకసారి భా అనండి. మీకు మీరుగా భా అనుకోండి. హా అనండి ఒకసారి గట్టిగా, హా. ఎక్కడ కదులుతోంది మన పొట్ట చూడండి ఒక్కసారి. ఇలా చేయి పెట్టుకొని మీ నాభి దగ్గర, మీ బొడ్డు దగ్గర, మీ నావెల్ పార్ట్ దగ్గర చేయి పెట్టుకొని భా అని చూడండి, మీ పొట్ట కదులుతోందా లేదా? నిజానికి మనం గాలిని లంగ్స్ లోకి తీసుకుంటున్నాం, కానీ అక్కడి నుంచి ఆక్సిజన్ పొట్టలోకి వెళ్తోంది. ఎందుకు? మనం తినే తిండిని డైజెస్ట్ చేయడానికి. అక్కడున్న ఆ ఆక్సిజన్ ని తీసుకొని మనం మాట్లాడుతున్నాం ఈ మహా ప్రాణాక్షరాలని పలకడానికి. అంటే మన భారతీయ భాషలు మనం మాట్లాడుతున్నప్పుడు ఆక్సిజన్ తో సహా మాట్లాడతాయి. అక్కడ మొదలవుతోంది మన వాయిస్. అక్కడ మొదలైంది ఎక్కడికి వస్తుందో తెలుసా? ఇలా ప్రయాణించి ప్రయాణించి, ఒక్క నిమిషం మీకు నేను చూపిస్తా చూడండి. గుండెలు ఉన్నాయి మనకి, ఇక్కడ గుండె ఉంది. ఈ ఆక్సిజన్ ఇలా పొట్టలోంచి బయలుదేరి గుండె దగ్గరకు వస్తుంది, లంగ్స్ దగ్గరకు వస్తుంది. వచ్చి ఈ గుండెలో మనకి భావోద్వేగాలు ఉంటాయి, భావావేశాలు ఉంటాయి, ఎమోషన్స్ అంటాం వాటిని. వాటిని క్యారీ చేస్తూ ఇలా గొంతు దగ్గరకు వస్తుంది. వచ్చి ఈలోగా మన బ్రెయిన్ లో ఆలోచనలు ఉంటాయి, బుద్ధి ఆలోచిస్తూ ఉంటుంది. ఈ ఆలోచనలు ఇక్కడికి వస్తాయి. ఇది ఒక కాంక్రీట్ మిక్సర్ లాగా ఉంటుంది ఈ స్వరపేటిక. ఇందులో ఈ ఆలోచనలు, ఈ ఎమోషన్స్, ఈ ఎయిర్ మూడు కలిసి ఇలా 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 కలిసి కాంక్రీట్ లా తయారై మన గొంతులోంచి శబ్ద రూపంలో బయటకు వస్తుంది. దాన్ని మనం వాయిస్ అంటున్నాం. మీ అందరికి ఒక చిన్న క్వశ్చన్, మన ఇంట్లో ఎవరు గట్టిగా మాట్లాడతారని మీరు అనుకుంటున్నారు? ఎవరిది చాలా గట్టి వాయిస్? ఎవరిది మనం వింటే వాళ్ళు గట్టిగా అరిస్తే తట్టుకోలేమని అనుకుంటున్నాను? ఎవరిది చెప్పండి? ఎవరిది మీ ఇంట్లో గట్టి వాయిస్ అని మీరు అనుకుంటున్నారు? చాలా మంది నాకు తెలుసు, మా వైఫ్ అని పేరు చెప్తారు, వైఫ్ పేర్లు నాకు తెలుసు. బట్ స్టిల్ వైఫ్లు వచ్చేసి చూడండి, వైఫ్ వైఫ్ అని, కొందరు మై హస్బెండ్, మై అమ్మ అని పెడుతున్నారు. బట్ మీ అందరూ కరెక్ట్ కాదు. పిల్లలు చూడండి, పిల్లలు అరిచేటప్పుడు ఆ ఇంటెన్సిటీ ఎలా ఉంటుందంటే మన చెవులని గుంజినట్టు గుచ్చుకున్నట్టు ఉంటుంది. మనం ఒరే ఇల్లు పీకి పందిరేస్తున్నారా, పెంకులు ఎగిరిపోతున్నాయరా, ఆపేరా బాబు, ఏడవకు, నీకేం కావాలో చెప్పు అని అడుగుతాం మనం. సో పిల్లల గొంతులో ఆ ఇంటెన్సిటీ ఉంటుంది, మన గొంతులో ఉండదు. మగాళ్ళ గొంతులో అసలు ఉండదు, మంది బేస్ వాయిస్ లో ఉంటుంది. ఆడవాళ్ళ గొంతు నెక్స్ట్ విన్నర్, అందుకే మనం వాళ్ళ కంట్రోల్లో ఉంటాం కదా. మగాళ్ళందరూ నవ్వుతున్నారు అని చెప్పలేక, భయపడుతూ. పర్లేదు ఒప్పేసుకుందాం ఎస్ అని. అలా లైటర్ నోట్, అది నిజం అవ్వాలని కాదు, చెప్తున్నా మామూలుగా సరదాగా.
సో ఫస్ట్ విన్నర్స్ పిల్లలు, నెక్స్ట్ విన్నర్స్ ఎస్ ఆడవాళ్ళు, తర్వాతే మనం. ఎందుకంటే ఇంటెన్సిటీ చాలా ఎక్కువ ఉంటుంది వాళ్ళ వాయిస్ లో. అయితే ఇప్పుడు మనం ఈ వాయిస్ మాడ్యులేషన్ లో ఎందుకు మాడ్యులేషన్ కావాలనే పాయింట్కి వద్దాం. అసలు మనం ఏం ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నాం, ఎందుకు మనకు వాయిస్ మాడ్యులేషన్ కావాలి, వాయిస్ మాడ్యులేషన్ చేస్తే ఏం ప్రయోజనం జరుగుతోంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దానికి నేను ఒక 3 వాయిస్లు మీకు వినిపిస్తాను. అందులో ఏది మీకు నచ్చింది అన్నది చాట్ లో పెట్టాలి. చాట్ లో ఒకటోది నచ్చితే 1 అని, రెండోది నచ్చితే 2 అని, మూడోది నచ్చితే 3 అని యూ హ్యావ్ టు ఆన్సర్. అర్థమైంది కదా? 3 వాయిస్లు వినిపిస్తాను, 3 వినండి. అందులో ఒకటి నచ్చితే 1 అని పెట్టండి, 2 నచ్చితే 2 అని పెట్టండి, 3 నచ్చితే 3 అని పెట్టండి. సరేనా? సో లెట్స్ స్టార్ట్ దిస్. ఇదో స్మాల్ గేమ్ సరదాగా మన కోసం. సరేనా? 1 1 2 2 3 5 6 7 9. ఎక్కడ చూసినా నారాయణ విద్యార్థుల ప్రభంజనమే. ఐఐటి జేఈఈ ఫలితాల్లో నారాయణ విజృంభణ. ఎక్కడ చూసినా నారాయణ విద్యార్థులే. రైట్, ఇది ఒకటి. అప్పుడే ఆన్సర్ పెట్టేకండి, రెండోది వినండి. 1 1 2 2 3 5 6 9. ఎక్కడ చూసినా నారాయణ విద్యార్థుల ర్యాంకులే కనిపిస్తున్నాయి. ఐఐటి జేఈలో నారాయణ విద్యార్థుల ప్రపంచనం. అన్నింటా నారాయణ విద్యార్థులే. నేను నారాయణకి క్యాంపెయిన్ చేయట్లేదు. ఈ యాడ్లు మనకి ఈజీగా గుర్తొస్తాయని పెట్టాను అంతే, అంతకన్నా ఇంకేం లేదు. అందుకు నేనే కష్టపడి వాయిస్ చేసి పెట్టుకున్నాను అంతే తప్ప నేను నారాయణకి అడ్వర్టైజ్మెంట్ చేయట్లేదు. ప్లీజ్ అలా అనుకోకండి. 1 1 1 2 4 6 9. ఎక్కడ చూసినా నారాయణ విద్యార్థుల ప్రభంజనమే. ఐఐటి జేఈలో నారాయణ విద్యార్థుల ముందంజ. అన్నింట్లో కనిపించేది నారాయణ విద్యార్థులే. బాబా ఆన్సర్లు ఏం కొడుతున్నారండి! మీ ఉత్సాహం చూస్తే నాకు అసలు మామూలుగా తన్నుకు రావట్లే బయటికి. సబ్జెక్ట్ బాగా చెప్పాలనిపిస్తుంది. ఎక్సలెంట్, బాగా స్పందిస్తున్నారు. చూడండి, ప్రజాస్వామ్యంలో ఓటింగ్ లో మనకి ఎలక్షన్ జరుగుతున్నాయి కదా, ఇక్కడ ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వాళ్ళే విన్నర్. ఇప్పుడు ఎవరికి ఎక్కువ ఓట్లు వచ్చాయి ఒకసారి చెక్ చేయండి. అక్కడ 3 3 3 3 3 అని గుద్దుతూనే ఉన్నారు ఓట్లు. వెరీ గుడ్. 3 ఎందుకు నచ్చింది? ఎందుకు నచ్చింది అంటే 3లో మొత్తం వాయిస్ మాడ్యులేషన్ ఉంది. మొదటి దాంట్లో వాయిస్ మాడ్యులేషన్ అనిపించుకోవడానికి కావలసిన ఫ్యాక్టర్స్ లో ఒకే ఒక్క అంశాన్ని జోడించాను. రెండో దాంట్లో 2 అంశాలని జోడించాను. మూడో దాంట్లో 4 అంశాలను జోడించాను. అందుకు మీకు 4వది అట్రాక్ట్ చేసింది. మీరందరూ నాతో అగ్రీ అవుతున్నారా? చూడండి, అందుకే ఈ 4 అంశాలు కలగలిపిన టీవీ9కి, ఎన్టీవీకి, టీవీ5కి ఎక్కువ రేటింగ్ ఇచ్చి 2 అంశాలు మాత్రమే ఉండే ఈటీవీ2ని మనం 2వ ప్లేస్ లోనో 3వ ప్లేస్ లోనో పెట్టి దూరదర్శన్ ని చూడడం మానేసాం. అందులో ఒకటే ఫ్యాక్టర్ ఉంటుంది. సో ఫస్ట్ వాయిస్ దూరదర్శన్ అనుకుందాం, రెండో వాయిస్ ఈటీవీ2 ఇలాంటివి అనుకుందాం, మూడో వాయిస్ ఎన్టీవీ, టీవీ9 స్టైల్ అనుకుందాం. చూసారా దేనికి ఎక్కువ రేటింగ్ వస్తుందో? అందుకు వాయిస్ మాడ్యులేషన్ ఇంపార్టెంట్. మనం స్పీకర్స్ గా ఉన్నప్పుడు, మనం ట్రైనర్స్ గా ఉన్నప్పుడు మన గొంతులో ఆ వాయిస్ మాడ్యులేషన్ పలికితే మన వింటున్న వాళ్ళు అట్రాక్ట్ అవుతారు. అట్రాక్ట్ అయ్యి మనకి ఎక్కువ రేటింగ్ ఇస్తారు. అంతే. సో ఇది అందుకు వాయిస్ మాడ్యులేషన్ కావాలి. చలో 1 1 1 2 1. ఇప్పుడు మనం వాయిస్ వర్సెస్ మెమరీ అనే ఒక చిన్న కాన్సెప్ట్ ని చెక్ చేసుకుందాం. ఇందులో కూడా మీరు చాట్ లో నాకు ఆన్సర్స్ పెట్టాలి. దీని గురించి కూడా మీకు చెప్తాను బ్రీఫ్ గా. ఇందులో వినండి, విని ఆన్సర్స్ నాకు చెప్పండి. సరేనా? రైట్, ఫస్ట్ వినండి. नमस्कार 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 बहुत बहुत नमस्कार आप सबको। देवियों और सज्जनों, मुझे इस बात की बहुत बहुत खुशी है, गर्व से मेरा सीना चौड़ा हो जाए। उम्दा खेल है, इसके अंदर आपको ध्यान देना होगा। गेम के रूल्स मैं आपको नहीं समझाऊंगा क्योंकि रूल्स ज्यादा है नहीं। ఎవరిది గొంతు? ఎవరు ఆన్సర్ పెట్టలేదు? అరే, వెయిట్ చేస్తున్నాను నేను మీకోసం. కమలట, అమితాబ్ అమితాబ్ అమితాబ్, వెరీ గుడ్. సరే, మీరు స్పందించారు కాబట్టి రెండోది విందాం. కరెక్ట్, ఏబి బచ్చన్. नमस्कार 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 बहुत बहुत नमस्कार आप सबको। आज भी फेंके हुए पैसे नहीं उठाता। ఇది వినండి. అమ్మ పెట్టదు పెట్టదు ఆడొక్క తెలియదు ఏంటి అన్నీ 9 నెలలు లగాయించారు అమరావతి. మీరందరూ ఒకసారి ఆలోచించుకోవాలి. అమరావతి మనకు 2 కళ్ళు. రైట్, చంద్రబాబు నాయుడు గారు కరెక్ట్ అండి, బాగా చెప్పారు. మూడోది విందాం.
చెప్పండి అమ్మా, చెప్పు తల్లి. అధ్యక్ష, చెప్పండి అమ్మా, చెప్పు తల్లి. అధ్యక్ష. కరెక్ట్, వైఎస్ఆర్ గారు ఇది కూడా పర్ఫెక్ట్ గా చెప్పారు. ఇది వినండి. इसी गधों का पोस्टल स्टैंप निकाला था, इन्हीं गुजरात के गधों का डाक टिकट निकाला था, डाक टिकट निकाला था। वो गधा कितना महत्वपूर्ण होगा ये अब आपको समझ में आ। కరెక్ట్, మోదీ గారు. నేను రజనీకాంత్ గారిదో కమల్ గారిదో పెట్టొచ్చు, ఎందుకంటే మీరందరూ చెన్నై నుంచి అక్కడి నుంచి ఉన్నారని ఇవి ఈజీగా పట్టేసుకుంటారు. మీకు కొంచెం నేను పరీక్ష పెట్టాలి కదా, అందుకు ఈ వాయిస్లు పెట్టాను. అదే కమల్ గారివి రజనీ గారు కూడా ఉన్నాయి. రజనీ గారు ఫస్ట్ కార్ కొన్నప్పుడు స్పీచ్ అవన్నీ ఉన్నాయి నా దగ్గర, ఆయన ఒక ప్రొడ్యూసర్ అవమానించడం అవి. కాకపోతే ఇవి ఎందుకు పెట్టాను ఒకసారి విందాం. ఇది వినండి. रिश्ते में तो हम तुम्हारे बाप होते हैं। नाम है शहनशाह, गांव पांडवा, उम्र 36 साल 9 महीना 8 दिन, 16 घंटा चालू है। రైట్, परंपरा, प्रतिष्ठा, अनुशासन, ये इस गुरुकुल के 3 स्तंभ हैं। కరెక్ట్ అండి. అమితాబ్ గారు ఈ వాయిస్ విందాం ఇప్పుడు. ఏది తగ్గించే ప్రసక్తి లేదు, అన్నీ పెంచుకుంటూ పోతున్నాం. ఈ రోజు మీరు చూసినట్టయితే మన దేశం చాలా వెనకపోయింది, కాబట్టి అన్ని పెంచుకుంటూ ముందుకు పోతున్నాం. కాబట్టి మీరు అర్థం చేసుకోండి. కరెక్ట్, బాబు గారు చంద్రబాబు. కరెక్ట్, ఇది వినండి. చెప్తున్నారు, నవ్వలేకపోవడం ఒక రోగం, నవ్వించడం ఒక భోగం. ఇది నీకు లేకపోతే మేము ఏం చేయమండి? నవ్వేవాడికి ఫ్రస్ట్రేషన్ ఉన్నట్ట, నవ్వని వాడికి ఫ్రస్ట్రేషన్ ఉన్నట్ట. ఎన్నికల్లో గెలవలేకపోయేమైన ఫ్రస్ట్రేషన్ నాకే ఉంటారు. ఎన్నికల్లో గెలిచా కాబట్టి, ఎన్నికల్లో మీరు గెలిచారు కాబట్టి మీకు ఫ్రస్ట్రేషన్ ఉండదు. ఏదైనా మనం మాట్లాడుతుంటే జనం ఏమనుకుంటున్నారు అనేది కూడా ఆలోచన చేయాలి జనం. కరెక్ట్, ఇది వినండి. వయసు పైపడ్డ కన్న తల్లి కళ్ళ ముందు చనిపోతుంటే కాలధర్మం తెలిసి ఏమీ చేయలేక కన్నీళ్లు పెట్టుకుంటాం. అలాంటి కన్న తల్లులు ఎందరో కన్న భరతమాత లంచం అనే మహమ్మారి సోకి అకాల మరణంతో అర్ధంతరంగా చనిపోతుంటే చూస్తూ ఎలా ఊరుకోమంటారు సార్? ఎక్సలెంట్ అండి, అసలు మీ స్పందనలు అద్భుతం, నాకు మంచి ఉత్సాహాన్ని ఇస్తున్నాయి. అయితే మై డియర్ ఫ్రెండ్స్, మనం ఇందులో గమనించాల్సింది ఏంటంటే, మొట్టమొదట మీరు అందరూ అమితాబ్ 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 అని చెప్పారు కదా వాయిస్, అది అమితాబ్ గారిది కానే కాదు. అమితాబ్ లాగా ఒక ఆర్టిస్ట్ మిమిక్రీ చేశాడు, ఉందా కేలిహే అని చెప్పి. నిజానికి అది అమితాబ్ గొంతు కాదు, ఆ ఆర్టిస్ట్ గొంతు అమితాబ్ స్టైల్లో చేశారు. కానీ రెండోది అమితాబ్ గొంతే. మనం రెండోసారి విన్నప్పుడు ఆయన 3 జనరేషన్స్ లో, అంటే రకరకాలుగా ఆయన గొంతు మారుతూ వచ్చి అది ప్లే చేశాను. దానికి మీరు అమితాబ్ అన్నారు, ముందు దానికి అమితాబ్ అన్నారు. చంద్రబాబు నాయుడు గారు మొదట మాట్లాడింది అమరావతి అది ఇది అని, అది ఆయనే. కానీ కింద అన్ని పెంచుకుంటూనే పోతున్నాం అని చెప్పింది మాత్రం ఆయన కాదు, శివారెడ్డి మిమిక్రీ చేశారు. మూడోది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చెప్పండమ్మా చెప్పు తల్లి అంటే అందరూ వైఎస్ఆర్ అన్నారు. కానీ నిజంగా ఆయన అసెంబ్లీలో మాట్లాడిన స్పీచ్ పెడితే మీరందరూ ఏమన్నారో తెలుసా? కొందరు ఏఎన్ఆర్ అన్నారు, కొందరు జగన్ అన్నారు, కొందరు రేవంత్ అన్నారు. కానీ శివారెడ్డిని మాత్రం వైఎస్ఆర్ అన్నారు. ఇక చిరంజీవి అన్నారు, మోదీని మోదీ అన్నారు. సంతోషం. మై డియర్ ఫ్రెండ్స్, నేను చెప్పొచ్చేది ఏంటంటే, మనం గొంతుని గుర్తు పెట్టుకోవట్లేదు, మన మైండ్ లో స్టైల్ ని గుర్తు పెట్టుకుంటున్నాం. మనం మాట్లాడే వాయిస్ మాడ్యులేషనే లోపల న్యూరాన్స్ లో రిజిస్టర్ అవుతోంది. ఇట్ ఈస్ జస్ట్ గెటింగ్ రికార్డెడ్ ఇన్ యువర్ న్యూరాన్స్ అండ్ యూఆర్ కీపింగ్ ద వాయిస్ మాడ్యులేషన్ ఇన్ యువర్ బ్రెయిన్ అండ్ యూఆర్ కీపింగ్ ఇట్ యాజ్ అ పర్సన్ ఆర్ ఎ నేమ్ ఇన్ యువర్ మైండ్. అది గుర్తుపెట్టుకోండి. మీరు ఒక యూనిక్ స్టైల్ మీ గొంతు కోసం మీరు కూడా వాయిస్ మాడ్యులేషన్ తయారు చేసుకోగలిగితే, ఆ గొంతుతో ఆ స్టైల్ తో మీరు కూడా అవతల వ్యక్తుల మెదడులో నిక్షిప్తమైపోతారు. అది చెప్పడం కోసమే మీకు ఫీడ్ చేయాల్సి వచ్చిందే. సరేనా? సో కొంచెం ముందుకు వెళ్దాం. లెట్స్ ట్రై. ఫ్యాక్టర్స్ ఏంటి, వాయిస్ మాడ్యులేషన్స్ లో ఫ్యాక్టర్స్ ఏంటి అని చూద్దాం ఒకసారి. ఈ 4 ఫ్యాక్టర్స్ నేర్చుకుంటే వాయిస్ మాడ్యులేషన్ వచ్చేసినట్టే. సో ఫస్ట్ ఫ్యాక్టర్ ఏంటి అంటే పిచ్ అండి. మీరు ఒక్కసారి పిచ్ అంటే క్రికెట్ పిచ్చో లేదంటే సంగీతం తెలిసిన వాళ్ళైతే స్వరస్థాయి స్వర పిచ్చో అనకండి, ఆ పిచ్ కాదు ఇది. ఇది వాయిస్ మాడ్యులేషన్ పిచ్, ఎక్స్క్లూజివ్లీ వాయిస్ మాడ్యులేషన్ పిచ్. ఈ పిచ్ ఏంటంటే సింపుల్ గా మన గొంతు యొక్క వాల్యూమ్. ఒక శాంతి సభ జరుగుతోంది అనుకుందాం, అక్కడికి వెళ్ళి మీరు వేదిక మీద ఉన్న పెద్దలకు అని అరుస్తారా? నో. అక్కడికి వెళ్ళి చాలా శాంతంగా, ఇవాళ మనందరం ఇక్కడ
మెడిటేషన్ చేసుకుందామని శాంతిపూర్వకంగా కలుసుకున్నాం అని ఇలా మాట్లాడతాం. ఇందాక అరిచింది అరుపు అంటే ఏంటి? నా పిచ్ లో వాల్యూమ్ లో తేడా. తర్వాత మాట్లాడింది నా పిచ్ లో వాల్యూమ్ లో తగ్గుదల. ఈ హెచ్చు తగ్గులు గొంతులో ఉండే అప్స్ అండ్ డౌన్స్, ఓకే, వీటినే పిచ్ అంటాం. ఒక రెగ్యులేటర్ని, ఫ్యాన్ రెగ్యులేటర్ని ఇక్కడ పెట్టుకున్నాం అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అది తక్కువ పెంచడం చేస్తుంది కదా మనకి. గంపా సార్ హ్యాండ్ రైజ్ చేశారు. సార్ తమిళ ఏమైనా వస్తా సార్ నాకు అస్సలు తమిళ్ రాదు సార్. ఐమ్ వెరీ వెరీ సారీ. నల్లా ఇర్కియా అని అడగడం వచ్చు, సాపటెంగులా అని అడగడం వచ్చు, అంతే సార్. నాకు వచ్చు, వనకం వచ్చు. ఓ, షుడ్ ఐ కంటిన్యూ సార్? షల్ ఐ కంటిన్యూ? ప్లీజ్ థ్యాంక్ యూ. సో మై డియర్ ఫ్రెండ్, సారీ. సో మనం పిచ్ గురించి మాట్లాడుకుంటాం. పిచ్ అంటే సింపుల్ గా వాల్యూమ్ ఆఫ్ అవర్ వాయిస్. ఇఫ్ వి ఇంక్రీజ్ ఇట్, ఇట్ గో అప్. ఇఫ్ వి డిక్రీజ్ ఇట్, ఇట్ కమ్స్ డౌన్. అయితే మనం ఎప్పుడు ఇంక్రీజ్ చేస్తున్నాం, ఎప్పుడు డిక్రీజ్ చేస్తున్నాం, దీన్ని మనం ఒకసారి అబ్జర్వ్ చేసుకుందాం. మనకి కోపం వచ్చినప్పుడు వాల్యూమ్ని ఇంక్రీజ్ చేస్తున్నాం. మనకి ప్రేమ కలిగినప్పుడు మనం వాల్యూమ్ని డిక్రీజ్ చేస్తున్నాం. ఇలా సందర్భాన్ని బట్టి పిచ్ మారిపోతోంది. ఇది పిచ్ కథ. రెండోది పేస్. పేస్ అంటే వేగం, పదాల యొక్క వేగం, ద స్పీడ్ ఆఫ్ వర్డ్స్, దాన్నే పేస్ అంటున్నాం. వాట్ ఈస్ ది స్పీడ్ ఆఫ్ వర్డ్స్? ప్రతి భాషకి, ఎవ్రీ లాంగ్వేజ్ హ్యాస్ ఇట్స్ ఓన్ స్పీడ్. ఒక్కొక్క భాష ఒక్కొక్క స్పీడ్ లో ఉంటుంది. తెలుగు ఒకలా మాట్లాడితే తమిళ్ ఒకలా మాట్లాడతాం, మలయాళం ఒక స్పీడ్ తో మాట్లాడతాం, ఇంగ్లీష్ ఒక స్పీడ్ లో వెళ్తుంది, అలాగే కన్నడ ఇంకో స్పీడ్ లో వెళ్తుంది. ప్రతి భాషకు ఒక స్పీడ్ ఉంటుంది. అయితే నేటివ్ స్పీకర్స్ అంటే ఎవరైతే మాతృభాషని దానిగే కలిగిన వాళ్ళు ఉంటారో వాళ్ళు దాన్ని అర్థం చేసుకుంటారు. కానీ నేను ఇక్కడ వేగంగా తెలుగు మాట్లాడాను అనుకోండి, ఇక్కడున్న చాలా మంది మన తమిళ మిత్రులకు అర్థం కాదు అని చెప్పారు. ఎందుకు? స్లోగా మాట్లాడండి అని అడిగారు. ఎందుకు? పేస్. ఆ పేస్ పెరిగిపోతే పదాలను పట్టుకోవడం కష్టమైపోతుంది. సో వాయిస్ మాడ్యులేషన్ లో కూడా పేస్ చాలా ఇంపార్టెంట్. ఈ పేస్ కూడా ఎలా మారుతుందో తెలుసా? మనము చాలా కోపోద్రిక్తులం, అంటే విత్ యాంగ్రీ, చాలా యాంగర్ తో ఉన్నాం అనుకుందాం. దెన్ వి ఇంక్రీజ్ అవర్ పేస్. ఎవరి మీద కోపం వచ్చింది, ఎందుకు అలా చేశావు అని అడుగుతామా? ఎందుకు అలా చేసావు? వాట్ ఆర్ యు డూయింగ్? అంతేగాని వాట్ ఆర్ యు డూయింగ్ అని మెల్లగా అడుగుతామా? సో కోపం అంటే ఒక్కొక్క ఎమోషన్ తో పేస్ మారిపోతాం. మూడోది, అయితే మీరు అడగొచ్చు, ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, వీటిలో ఏం చేయాలని. ముందు చెప్తాను. ముందు ఇవి ఏంటో తెలుసుకుందాం అంతే, తర్వాత వాటిని ఏం చేయకూడదో తెలుసుకుందాం. పాజ్. పాజ్ అంటే ఆగి కామా పెట్టి మాట్లాడటం. వాట్ ఈస్ యువర్ నేమ్ అని ఎవరైనా అడిగారు అనుకోండి, మై నేమ్ ఈస్ కామా శ్రీరామ్. ఇలా ఆగి కామా పెట్టి మాట్లాడడాన్ని మనం పాజెస్ అంటున్నాం. ఇవి ఎంత ఇంపార్టెంటో ముందు మనం చూద్దాం. ఫోర్త్ వన్ ఇస్ టోన్. టోన్ అంటే మన గొంతులో ఎమోషన్స్ ని, ఎక్స్ప్రెషన్స్ ని పలికించడం. మనం తెలుగులో అయితే భావోద్వేగాలు, భావావేశాలు అని చెప్తాం. ఇంకా బాగా అయితే నవరసాలు అని మాట్లాడతాం. ఈ నవరసాలని మీ గొంతులో పలికించడాన్నే టోన్ అంటాం. ఇప్పుడు ఎవరి మీదైనా ప్రేమ కలిగింది అనుకోండి, ఐ లవ్ యూ అని చెప్తామా? అలా చెప్పం కదా. వెళ్ళి బేబీ ఐ రియల్లీ రియల్లీ లవ్ యూ బేబీ అని చెప్తాం. ఇందులో ప్రేమ చూపించడానికి ప్రయత్నిస్తాం. ఎవరి మీదైనా కామెడీ అంటే నవ్వు వచ్చింది, అప్పుడు ఎట్లాగా, ఏంట్రా నువ్వు పెద్ద ఐటెంలా ఉన్నావురా అంటాం. అంతేగా ఏంట్రా నువ్వు ఐటెంలా ఉన్నావు అంటావా? అది నవ్వు రావట్లే. మనం కామెడీ ఫీల్ అయ్యి నవ్వు ఫీల్ అయితే ఆ హాస్యాన్ని గొంతులో పలికిస్తాం. దీన్ని టోన్ అంటున్నాం. ఇలా ఈ 4 ఫ్యాక్టర్స్ వాయిస్ మాడ్యులేషన్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి. ఈ 4టిని మనం గ్రిప్ లో పెట్టుకుంటే వాయిస్ మాడ్యులేషన్ వచ్చేసింది. మరి ఎట్లా గ్రిప్ లో పెట్టుకోవాలి? ప్రతి ఒక్కదాన్ని చూసుకుందాం. ఫస్ట్ ఇది పిచ్. పిచ్ గురించి పెద్ద సైన్స్ ఉందండి. టింబర్ అని, వాల్యూమ్ అని, వేవ్ లెంత్ అని, ఫ్రీక్వెన్సీ అని, ఇవన్నీ సైంటిఫిక్ టర్మ్స్. మనకు అవన్నీ వద్దు. ఏం చెయ్యాలి అని ఒకవైపు ఉంటే, ఏం చేయకూడదని ఒకవైపు ఉన్నాయి. ఏం చేయాలో తెలుసుకునేవి ఎక్కువ ఉన్నాయి, ఏం చేయకూడదో తెలుసుకునేవి తక్కువ ఉన్నాయి. సో ఏం చేయకూడదో తెలుసుకున్నాం అనుకోండి, మిగతావన్నీ చేయొచ్చు కదా.
సో స్పీచ్ లో ఏం చేయకూడదో తెలుసుకుందాం. ఏం చేయాలో తెలుసుకోలేం, చాలా టైం కావాలి మనకి. సో ఏం చేయకూడదో తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చి ఎస్ అంటే సిచ్యుయేషన్స్, ఈ అంటే ఎమోషన్స్, ఎం అంటే మూడ్. ఈ మూడిటి గురించి ఎందుకు మాట్లాడుతున్నాం అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనం షాప్ లో ఉన్నాం. లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఏ షాప్. మనం షాప్ లో ఉన్నాం. మన దగ్గరికి ఒక వస్తువు కొనడానికి ఒక కస్టమర్ వచ్చాడు. వచ్చి ఫస్ట్ ఈ వస్తువు ఎంత అని అడిగాడు. మనం చెప్పాము. ఇది ఎన్ని రోజులు పనిచేస్తుంది చెప్పాము. దీనికి వారంటీ ఎంత చెప్పాము. ఇది డిస్కౌంట్ ఉందా చెప్పాము. మీరు స్టాంప్ వేసి బిల్ ఇస్తారా చెప్పాము. దీనికి ఎక్కడైనా సర్వీస్ సెంటర్లు ఉన్నాయా చెప్పాము. అయిపోయిన తర్వాత దాన్ని అటు తిప్పాడు, ఇటు తిప్పాడు, అటు తిప్పాడు, ఇటు తిప్పాడు. ఒక పావు గంట దాన్ని అటు ఇటు చూసాడు. అన్ని చేసి మళ్ళీ అవే క్వశ్చన్స్ రిపీట్ చేయడం స్టార్ట్ చేశాడు. దీని రేట్ ఎంత అన్నాడు. మనకేమొస్తుంది? ఫస్ట్ చిరాకు వస్తుంది. చిరాకు రాగానే చెప్పాను కదా సార్ 200 సార్ అది అంటాం. అయిపోయిన తర్వాత దీనికి వారంటీ ఉందా అంటాడు. అదేంటి సార్ ఇందాకే కదా అడిగారు, ఉంది సార్ 1 year అంటాం. అయిపోయిన తర్వాత దీనికి సర్వీస్ సెంటర్లు ఉన్నాయి. మళ్ళీ సేమ్ క్వశ్చన్ అడిగాడు. అడగగానే మనకి సార్ కోపం వస్తుంది. సార్ మీరు తీసుకునే డేటా తీసుకోండి సార్, లేకపోతే అక్కడ పెట్టేసేయండి, ఇన్ని మాటలొద్దు. ఏం సార్ అడిగింది అడుగుతున్నారు మీరు. మనం ఫస్ట్ చాలా ఓపిక్గా ఉన్నాం. తర్వాత కొంచెం మన ఎమోషన్స్ పోక్ అయ్యాయి. తర్వాత మన మూడ్ మారిపోయింది. చూడండి, సిచ్యువేషన్, కస్టమర్ వచ్చాడు, మన విసిగిస్తున్నాడు, కొనడం లేదు. అక్కడి నుంచి మనకి ఏం జరిగింది? ఎమోషన్ ఫ్లేర్ అప్ అయ్యింది. ఏం ఎమోషను? చిరాకు, కోపము, విసుగు. దాని నుంచి మనం ఒక మూడ్ క్రియేట్ చేసుకున్నాం. ఆ మూడ్ ఏంటి? కొంచెం విసుగుతో కూడిన సమాధానం చెప్పడం. ఇప్పుడు ఆ కస్టమర్ వెళ్ళిపోయాడు. నెక్స్ట్ ఇంకొక కస్టమర్ వచ్చాడు. పాపం వాడు చాలా శాంతంగా సార్ ఆ ప్రోడక్ట్ ఉందా అంటే మనం వాడికి శాంతంగా సమాధానం చెప్పలేం. మనం అది క్యారీ చేస్తుంటాం. ఇంతకు ముందు వాడు తెచ్చాడు కదా మనకు ఒక మూడ్ని, పిచ్చి మూడు, అది క్యారీ చేస్తూ లేదు సార్ అది ఉంది సార్ కానీ 500 సార్, ముందే చెప్తున్నా మీకు రేట్ ఓకే అయితే చూపిస్తా అంటాం. ఎందుకు? ముందు ఎక్స్పీరియన్స్, మనకి ముందు సిచ్యువేషన్, ముందు ఎక్స్పీరియన్స్ వల్ల. సో ఇది ఒక షాప్ కీపర్ ఎగ్జాంపుల్. అదే ఒక టీచర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక టీచర్ వచ్చాడు, లేదంటే ఒక యాక్సిడెంట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం రోడ్డు మీద వెళ్తున్నాం, మనం ఎక్కడో మాట్లాడడానికి స్పీచ్ ఇవ్వడానికి వెళ్తున్నాం, మనం కార్లో వెళ్తున్నాం. అటు నుంచి ఒక బైక్ పైన ఒక వ్యక్తి వచ్చాడు, ఆయన కూడా ఎక్కడికో వెళ్దాం అని బయలుదేరాడు. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీనివాసరావు గారు కార్లో వెళ్తున్నారు. ఎదురుగా బైక్ మీద అన్నపూరాని వచ్చింది. ఇద్దరు ఎదురుపడ్డారు. మా ఇద్దరిది తప్పుంది, ఇద్దరికి కంగారే. శ్రీనివాసరావు గారికి ఏమో వాసవి క్లబ్ లో స్పీచ్ ఉంది, అన్నపూరానికేమో వాసవి యూత్ క్లబ్ లో స్పీచ్ ఉంది. ఇద్దరు బయలుదేరారు, ఒక జంక్షన్ కి వచ్చారు. వచ్చి సిగ్నల్ చూసుకోలే, వెళ్ళిపోవాలని మనసులో స్పీచ్ గురించి ఆలోచిస్తూ ఇద్దరు వచ్చి గుద్దేసుకున్నారు. ఇప్పుడు పెద్ద ఆయన శ్రీనివాసరావు గారు ఈ యూత్ అంతా ఇంతేనండి అని దిగారు. కారు దిగి, ఏమిటమ్మా అట్లాగే చేస్తావా, ఇలాగైనా గుద్దేస్తావు, ఎక్కడ చూస్తున్నావు అమ్మా, చిన్న పిల్లవి, యూత్ అంతా ఇట్లా ఉంటే ఎట్లాగా ఇలా గుద్దేస్తావా అని ఆయన క్లాస్ తీసుకుంటున్నారు. ఈలోగా అన్నపూరానికి చాలా కోపం వచ్చింది. ఈయన పెద్ద ఆయన, ఇంత ముసలాయన, రూల్స్ పాటించాలి కదా, నన్ను చెప్తున్నాడు లెఫ్ట్ లో రావాల్సింది రైట్ లో వచ్చి నన్ను గుద్దేశాడని. ఏంటి అంకుల్ మాట్లాడుతున్నారు, చిన్న పిల్లల్ని చూడకుండా రైట్ లో వచ్చి మీరు గుద్దేసి నన్ను ఇన్ని మాటలంటారా అని ఇద్దరికిద్దరు వాదించేసుకున్నారు. ఇప్పుడు అయిపోయింది, ఇంకా టైం అయిపోతుంది, స్పీచ్ ఇవ్వాలి. వెంటనే శ్రీనివాసరావు గారు నీ గురించి తర్వాత చెప్తా, నాకు డీసీపీ తెలుసు, నీ మీద కంప్లైంట్ ఇస్తా, మీ డాడీకి దగ్గరకు వస్తా, అది ఇది అని చెప్పాడు. రండి అంకుల్, మా ఇంటికి రండి, మా కాలేజీకి రండి, అక్కడికి రండి, ఇక్కడికి రండి అని చెప్పి అన్నపూర్ణాని బైక్ వేసుకుని వెళ్ళిపోయింది. ఈయన కార్ వేసుకుని వెళ్ళిపోయి సభకి వెళ్ళిపోయారు. ఇప్పుడు శ్రీనివాసరావు గారు సభలోకి వెళ్ళినా కూడా ఇంకా అన్నపూరాణి గురించి ఆలోచిస్తున్నారు. ఈ పిల్లలు ఎట్లా తయారయ్యారు, అసలు పెద్దలంటే గౌరవం లేదు, ఎట్లా మాట్లాడిందా అమ్మాయి అని ఇంకా ఆలోచిస్తున్నారు. స్టేజ్ ఎక్కారు, మాట్లాడమని ఇన్వైట్ చేశారు. మా చంద్రమౌళి గారు పిలిచారు శ్రీనివాసరావు గారిని, రండి శ్రీనివాసరావు గారు స్పీచ్ ఇవ్వండి అని. పైకెక్కి అందరికీ నమస్కారం. ఈయన ఎలా తయారయ్యాడో తెలుసా? ముందు ఇంటి దగ్గర శ్రీనివాసరావు, అందరికీ నమస్కారం, జై వాసవి, మనం ఇవాళ చక్కగా వాయిస్ మాడ్యులేషన్ గురించి తెలుసుకుందాం అని ఇట్లా చెప్దాం అనుకుని ప్రిపేర్ అయ్యారు. కానీ అక్కడికి వెళ్ళి అందరికీ నమస్కారం, ముందుగా ఇక్కడున్న యూత్ అందరికీ నేను చెప్పేది ఏంటంటే సరిగ్గా డ్రైవ్ చేయండి, రూల్స్ పాటించండి, ఇవాళ ఎంత ఘోరం జరిగిందంటే అని ఇదంతా చెప్పడం స్టార్ట్ చేశారు. మా అన్నపూరాణి అయినా తక్కువ, ఆమె కూడా అక్కడికి వెళ్ళి మై డియర్ ఫ్రెండ్స్ అని నవ్వుతూ స్టార్ట్ చేయాల్సింది పోయి హలో ఎవ్రీవన్, గుడ్ ఆఫ్టర్నూన్, ప్లీజ్ మీరు కొంచెం సైలెంట్ గా ఉంటారా, కాసేపు ఆ సెల్ ఫోన్లో ఆపండి మై డియర్ ఫ్రెండ్స్ అని విసుక్కుంటోంది. ఎందుకు? సిచ్యువేషన్ రెండు గుద్దుకోవడం, ఎమోషన్ కోపం, మూడ్ మారిపోయింది, స్పీచ్ మర్చిపోయారు, ఇంకా అక్కడికి వెళ్ళి దాన్ని రిఫ్లెక్ట్ చేస్తున్నారు, కక్కేస్తున్నారు.
సో పిచ్ మీద ఏది ప్రభావం చూపిస్తోంది చూడండి. మీరు అంతకు ముందు ఫేస్ చేసిన సిచ్యువేషన్, ఇంట్లో మనం స్పీచ్ కు బయలుదేరుతుంటే భార్య వెనక నుంచి, ఏమండి 2 రోజుల నుంచి కూరలు తేవట్లేదు, వచ్చేటప్పుడు కూరలు తీసుకురండి, లేదంటే ఎప్పుడు చూడు స్పీచ్లు అని తిరుగుతా ఉంటారు, రూపాయి దమ్మిడి ఆదాయం లేదు కానీ ఎందుకు అలా తిరుగుతారు అని వెనక నుంచి అరిచింది. మనకెక్కడో మండింది, రైట్? లేదా మనం ఆడవాళ్ళ ఇంట్లోంచి బయలుదేరుతుంటే ఇంట్లో పిల్లలకు వండి పెడదాము, నాకు తిండి పెడదామని లేదు, ఏదో స్పీచ్లు అంట, ఊరి మీదకి పోతా ఉంది చూడు అని అన్నారు వెనక నుంచి భర్త. అనగానే ఇప్పుడు కోపం వచ్చింది, దీన్ని క్యారీ చేసుకుంటూ పోయి ఆ స్పీచ్ లో కక్కేస్తాం. దీన్నే సెమ్ అంటున్నాం. మై డియర్ ఫ్రెండ్స్, దీంతో జాగ్రత్త. మీరు స్పీచ్కి వెళ్ళేటప్పుడు మీ మీద ఎటువంటి సిచ్యువేషన్ ప్రభావం ఉండకూడదు, తీసేయాలి. ఎటువంటి ఎమోషన్స్ ఉండకూడదు, నిల్ బ్యాలెన్స్ ఉండాలి అక్కడ. ఒక స్టేట్ ఆఫ్ మైండ్, ఎలా? ఒక న్యూట్రల్ స్టేట్ ఆఫ్ మైండ్. నో మూడ్, ఎటువంటి మూడ్ బయటది ఉండకూడదు. మనం ఏదైతే అనుకున్నామో ఆ మూడ్ లో మనం ఉన్నామా లేదా అని చెక్ చేసుకొని మీ స్పీచ్ ని స్టార్ట్ చేయండి, లేదా అంటే మీ పిచ్ ఎఫెక్ట్ అవుతుంది. మరి పిచ్ ని మనం ఎట్లా మెయింటైన్ చేసుకోవాలి? DBH డోంట్ బి హై, TBL డోంట్ బి లో. ఓ అరిచేయకండి, అలా అని మరీ దించేయకండి. బ్యాలెన్స్డ్ గా ఉండాలి మీ పిచ్. అంటే ఏ సందర్భానికి తగ్గట్టు ఆ పిచ్ మెయింటైన్ చేసుకోండి. సిచ్యువేషన్ డిమాండ్స్ ద పిచ్, అంతే. అండ్ నెక్స్ట్ కమ్స్ పేస్. పేస్ అంటే ఇందాక చెప్పుకున్నాం మనం, ద స్పీడ్ ఆఫ్ ద వర్డ్స్ అని. దీన్ని ఏవి ప్రభావితం చేస్తాయో తెలుసుకుందాం. ఆ మూడిటితో జాగ్రత్తగా ఉందాం, దెన్ మన పేస్ మన కంట్రోల్లో ఉంటుంది. ఫస్ట్ వర్డ్ది MO అంటే మదర్ టంగ్. మన పేస్ అంటే పదాల యొక్క వేగాన్ని, ద స్పీడ్ ఆఫ్ వర్డ్స్ ఆర్ నార్మల్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై మదర్ టంగ్. DIA అంటే డయలెక్ట్, CI అంటే సర్కమ్స్టాన్సెస్. ఈ మూడిటి వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది పేస్. మన భాష మలయాళం అనుకుందాం, మలయాళం వాళ్ళు చాలా వేగంగా మాట్లాడతారు, నేటివ్ మలయాళం స్పీకర్స్ చాలా వేగంగా మాట్లాడతారు. ఒకవేళ వాళ్ళు వచ్చి ఇంగ్లీష్ మాట్లాడితే ఆ మలయాళం యొక్క వేగం ఆ ఇంగ్లీష్ మీద ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేయండి. అంటే నేను వెక్కిరించట్లేదు, ఐ డోంట్ నో మలయాళం, అందుకు అట్లా మాట్లాడాల్సి వచ్చింది, ప్లీజ్ నేను వెక్కిరిస్తున్నాను అనుకోకండి, జస్ట్ ఐ ట్రై టు ఇమిటేట్ అంతే. అంత స్పీడ్ గా మాట్లాడతారు, సో మనం క్యాచ్ చేయలేకపోతాం దాన్ని. సో మై డియర్ ఫ్రెండ్స్, మీ నేటివ్ భాషలోనే, మీ మదర్ టంగ్ లోనే మీరు మాట్లాడుతున్నారు అనుకోండి, నో ప్రాబ్లం. కానీ మీ మదర్ టంగ్ కాకుండా వేరే భాష మాట్లాడుతుంటే, స్పీచ్ ఇస్తుంటే, మీ మదర్ టంగ్ ప్రభావం ఆ భాష మీద ఉండకుండా చూసుకోండి. ఇది మొదటి సూత్రం. రెండో సూత్రం డయలెక్ట్. డయలెక్ట్ అంటే మాండలికం అంటాం. అంటే తమిళ్ భాష ఒక్కటే, కానీ మదురైలో ఒకలా మాట్లాడతారు, చెన్నైలో ఒకలా మాట్లాడతారు, తిరునెల్వేలిలో ఒకలా మాట్లాడతారు. ఎందుకు అట్లా మాట్లాడుతున్నారు? దాన్నే డయలెక్ట్ అంటాం. ఇక్కడ తెలుగులో కూడా అంతే. ఈస్ట్ గోదావరి వాళ్ళు ఒకలా మాట్లాడతారు, ఖమ్మం వాళ్ళు ఒకలా మాట్లాడతారు, హైదరాబాద్ ఇదరీచ్ ఉదరీచ్ అని మాట్లాడతారు, ఆదిలాబాద్ నిజామాబాద్ పోతే అచ్చిండు అని మాట్లాడతారు. చూసారా? భాష ఒక్కటే కానీ రూపం మార్చుకుంటోంది, దాన్ని మనం డయలెక్ట్ అంటాం. సో మీరు మాట్లాడేటప్పుడు మీ భాష పైన మీ డయలెక్ట్ ప్రభావం ఉండకూడదు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, నేను ఎప్పుడు ఇదే చెప్తాను. తూర్పుగోదావరి జిల్లా వాళ్ళు భాష మాట్లాడతారు, చాలా వేగంగా మాట్లాడతారు తెలుగుని. మీరందరూ ఆల్రెడీ తెలుగును వేగంగా మాట్లాడితే అర్థం చేసుకోలేమో అని చెప్పారు కదా. ఇప్పుడు నేను తెలుగే మాట్లాడతాను, మీకు ఏమైనా అర్థమైందేమో నాకు చెప్పండి. ఒక వేగాన్ని నేను ప్రయత్నించి మీకు చూపిస్తాను. ఒక ఉదయాన్నే ఒక వ్యక్తి లేచి పశువుల్ని తీసుకుని వెళ్ళిపోతున్నాడు. ఇంకొక రైతు వాడితో చెప్తున్నాడు అన్నమాట, మాట్లాడుతున్నాడు. ఎరా అబ్బాయి లేచిపోయాడు, పొలానికి వెళ్ళిపోతున్నాడు, నీళ్ళు పెట్టడానికి, పశువులు కూడా కాసుకెళ్ళిపోతున్నారా, సాయంత్రం తొందరగా వచ్చారు బాబు, నేను రాత్రి మర్చిపోయి మళ్ళీ మనం కూర్చుందారా, పెత్తలగాడ కూడా ఉంది, రాత్రికి మర్చిపోకరా బాబు. మీకు ఏమైనా అర్థమైతే ఎవరైనా నాకు చెప్పండి, నేను చాలా సంతోషిస్తాను. నేను మాట్లాడాను అనలే, మాట్లాడాను అంతే. ఇంత వేగంగా నేను మాట్లాడితే నా భాషను ఎలా పట్టుకుంటారు? అది డయలెక్ట్ వేగం, దాన్ని నేను భాష మీద పెట్టేస్తే ఎలా పట్టుకోలేరు నన్ను వింటున్న వాళ్ళు. కాబట్టి మీ డయలెక్ట్, మీ మాండలికపు వేగాన్ని మీరు స్పీచ్ ఇచ్చే భాష మీద రుద్దకండి. ఇది సెకండ్ సూత్రం. మూడో సూత్రం సర్కమ్స్టాన్సెస్, అంటే సందర్భాలు. ఒక పెద్ద పులుస్తోంది, అప్పుడు నాకు రవీంద్ర బాబు గారు అక్కడ ఉన్నారు, ఆయన అటు తిరిగి ఉన్నారు, ఆయనకి పులుస్తోందని తెలీదు, నేను ఆయనకి చెప్పాలి. అప్పుడు సార్ పేస్ చెప్పారు, మదర్ టంగు డయలెక్ట్ నెమ్మదిగా చెప్పమన్నారు, కాబట్టి రవీంద్ర బాబు గారికి అర్థమవుతుందో లేదో కాబట్టి నేను నెమ్మదిగా చెప్తాను అనుకొని, రవీంద్ర బాబు గారు పెద్ద పులి వెనక నుంచి మీ మీదకి వచ్చుచున్నది అని చెప్పేలోపు అది వస్తుంది, ఆయన పట్టుకుంటుంది.
ఇక్కడ సందర్భం ఏంటి? నేను తొందరగా మాట్లాడాలి. రవీంద్రబాబు గారు పులి వస్తుంది, పక్కకి జరగండి. ఈ వేగం అక్కడ కావాలి. సో మీ స్పీచ్ లో కూడా మీ సందర్భం వేగాన్ని డిమాండ్ చేస్తుంది. కొన్ని సందర్భాల్లో వేగంగా మాట్లాడాల్సి వస్తుంది, మాట్లాడాలి. కొన్ని సందర్భాలు నెమ్మదిగా మాట్లాడే సందర్భాలు ఉంటాయి, నెమ్మదిగా మాట్లాడాలి. సో సందర్భానుసారంగా మీ వేగాన్ని మీరు నియంత్రించుకోవాలి. ఈ 3 పేస్ కి సంబంధించి. ఇందులో డోంట్ బి హై, ఇందాక తూర్పు గోదావరి వారిలాగా ఎక్కువ వేగంగా మాట్లాడకూడదు. డోంట్ బి లో, మరి అలా పడుకోబెట్టేసి నాలా మెల్లగా మాట్లాడకూడదు. బ్యాలెన్స్డ్ గా మాట్లాడాలి. సో ఇది పేస్ కి సంబంధించి. మూడోది, ఇది ఎవరైనా తెలుగు వచ్చిన వాళ్ళు చదవండి. ఎవరికైనా తెలుగు వచ్చా చదవడం? హ్యాండ్ రైజ్ చేయండి. శ్రీనివాసరావు గారు, మీకు వచ్చా తెలుగు? వచ్చా? ఒక్క నిమిషం, మీకు అన్మ్యూట్ ఇస్తా. అన్మ్యూట్ ఇచ్చాను చూడండి, అన్మ్యూట్ చేసుకోండి. అది శ్రీరామ్, వీళ్ళు 9 తమిళనాడు వాళ్ళు వెళ్ళిపోతారు. సార్ క్లోజ్ చేస్తా సార్, ఫాస్ట్ క్లోజ్ చేస్తాను. చూడండి, సింపుల్ గా నేను మీకు చెప్పేస్తా ఇక్కడే. ఫస్ట్ ది యదవ సంత గానమై అని ఉంది. నిజానికి సెంటెన్స్ అది కాదు. యదవ సంత గానమై అని ఉంది. పాజ్ రాంగ్ ప్లేస్ లో ఉంది. ఇప్పుడు చూడండి ఒకసారి, యద వసంత గానమై. సో కరెక్ట్ పాజ్ ఇస్తే యదవసంత గానం అవుతుంది, రాంగ్ పాజ్ ఇస్తే యదవసంత గానం అవుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, దాన్ని దృష్టిలో పెట్టుకుని పాజుల్ని జాగ్రత్తగా ఇవ్వండి. పాజులు ఎలా ఇవ్వాలంటే, పాజులు ఏమి ప్రభావితం చేస్తాయంటే, ఫస్ట్ టాకింగ్ హ్యాబిట్స్, మనం మాట్లాడే భాష పాజుల్ని ప్రభావితం చేస్తుంది. 2 మెమొరీ, 3 సినారియో. టాకింగ్ హ్యాబిట్స్ అంటే మన ఇంట్లో కూర్చుంటాం, కాఫీ తెమ్మంటాం, ఇదిగో కాఫీ తీసుకురా అంటాం. అంతేగాని ఇదిగో ఒక చక్కటి కాఫీ తీసుకురా అని మెల్లగా చెప్పం కదా. సో ఈ భాషని మనం బయట మాట్లాడుకోవడం. 2 మెమరీ, ఏదో మర్చిపోతాం, మర్చిపోయి ఏమంటాం, మరి అది ఆ రకంగా మనం చూసుకుంటే మరి అది అని, అది మరి ఇది అది అని చెప్తూ ఉంటాం. ఇది మెమరీ పాజ్. సినారియోని బట్టి పాజులు మారాలి. ఎలా? ఇందాక చెప్పినట్టే పుల్ వచ్చింది, పాజులు ఇమ్మన్నారు కదా అని. శ్రీనివాసరావు గారు, పెద్ద పులి, పాజు వచ్చేస్తోంది, పాజు జాగ్రత్త, పాజు అంటే నాకు కష్టం. ఆ సినారియోకి శ్రీనివాసరావు గారికి ఎలా చెప్పాలి నేను? సార్ పులి వస్తుంది సార్ అని పాజులు లేకుండా చెప్పాలి. కానీ ఒక సంతాప సభకి వెళ్ళాను, అక్కడ ఇవాళ ఆయన చనిపోయారు అని పరిగెట్టకూడదు. నేను చనిపోయారనే విషయాన్ని చాలా నెమ్మదిగా పాజులతో చెప్పాలి. ఆ పెద్ద ఆయన ఇవాళ కాలం చేశారు, మనకి చాలా బాధ కలుగుతోంది అని ఇలా పాజులు ఇచ్చి చెప్తాం. సో సందర్భానికి తగ్గట్టు పాజులు అని చెప్పాలి. ఈ మెమరీ పాజులను ఎలా మేనేజ్ చేసుకోవాలి అంటే, ఒక చిన్న స్లిప్ రాసి పెట్టుకోవాలి మన చేతి పైన స్పీచ్ లో, దేని తర్వాత ఏది మాట్లాడాలని. అప్పుడు మనం మర్చిపోకుండా ఉంటాం. సో మెమరీ పాజుల్ని అధిగమించవచ్చు. డోంట్ బి హై, డోంట్ బి లో, బ్యాలెన్స్, దీనికి కూడా అంతే. ఇక లాస్ట్ ది టోన్. దీనికి ఏమి రూల్స్ లేవండి, సింపుల్. నవరసాలు, 9 రసాలని మీ గొంతులో పలికించడమే టోన్ అంటే. ఎవరికైతే ఈ టోన్ పైన పట్టు వస్తుందో, హూ గెయిన్స్ ద పట్టు ఆన్ దిస్ నవరసాలు, వాళ్ళు వాయిస్ మాడ్యులేషన్ కి కింగ్స్ అవుతారు. ఫస్ట్ ఇక్కడ తెలుగు చదవలేని వాళ్ళు ఉంటే చెప్తాను. నవరసాలు అంటే హాస్యము, శృంగారము, కరుణ, శాంతము, రౌద్రము, భయానకము, భీభత్సము, అద్భుతము, వీరము. ఈ 9 రసాలను మన గొంతులో, ఇందాక నేను చెప్పినట్టు ప్రేమని ప్రేమగా, కోపాన్ని కోపంగా. కోపం వచ్చింది, నువ్వంటే నాకు చాలా కోపం, నువ్వంటే నాకు అసలు ఇష్టం లేదు అని చెప్తానండి. నువ్వంటే నాకు చాలా కోపం, నువ్వంటే నాకు ఇష్టం లేదు. ఇది కరెక్ట్ కమ్యూనికేషన్. అంటే ఏ రసాన్ని ఎక్కడ ప్రయోగించాలో అక్కడ ప్రయోగించాలి. అయ్యే బాబోయ్ చాలా పెద్ద వరద సార్, ఇది భయం. అయ్యే బాబోయ్ చాలా పెద్ద వరద సార్, ఇది అర్థం లేదు. ఆ వరదకి కామెడీకి సంబంధం ఏముంది? వరదని భయంకరంగానే చెప్పాలి. సో ఆ సమయంలో ఆయా రసాన్ని మన గొంతులో పలికించడాన్ని టోన్ అంటాం. సో ఈ 4 ఫ్యాక్టర్స్ ని మీరు సరిగ్గా అర్థం చేసుకున్నారనుకుంటాను. ఈ 6 బెనిఫిట్స్ ఉన్నాయి చూడండి. ఒకటి, ఆడియన్స్ ని కట్టి కూర్చోపెట్టచ్చు, ఎమోషన్స్ ని ఎక్స్ప్రెస్ చేయొచ్చు, మన కాన్ఫిడెన్స్ ని ప్రదర్శించవచ్చు, స్పీచ్ ని ఇంట్రెస్టింగ్ గా తయారు చేయొచ్చు, స్పీకర్ కి వింటున్న వాళ్ళ అటెన్షన్ ని డ్రా చేసే శక్తి కూడా వాయిస్ మాడ్యులేషన్ ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు అందరూ ఫోన్లు చూసుకుంటున్నారు సభలో, మిమ్మల్ని అందరినీ నేను పట్టుకోవాలి, స్లోగా నా పిచ్ డౌన్ చేసి సడన్ గా షడ్జామజ్జక రాజ్య వీక్ష వసుదార్జ లజ్జాకరే అని పద్యం పాడతాను. ఏంటి పిచ్చోళ్ళ సడన్ గా ఇలా పాడుతున్నాడు అందరూ తలెత్తి చూస్తారు. నేను అక్కడ ఏం చేశాను, పిచ్ తగ్గించేసి సడన్ గా పిచ్ పెంచాను, మీ అందరి అటెన్షన్ లాగేసుకున్నాను. సో ఇది వాయిస్ మాడ్యులేషన్ యొక్క సత్తా. అండ్ బ్రింగ్స్ క్లారిటీ ఇన్ కమ్యూనికేషన్. ఏ రసాన్ని ఆ రసంలా పలికించి చెప్తే క్లారిటీ ఉంటుంది కమ్యూనికేషన్ లో. సో ఈ 6 బెనిఫిట్స్.
మనం ప్రాక్టీస్ ఎట్లా చేయాలి అని అందరూ అడిగే క్వశ్చన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పష్టంగా గట్టిగా బయటికి చదవడం ప్రాక్టీస్ చేయండి. సెకండ్ ఆఫ్ ఆల్ రకరకాల వేరియేషన్స్ ని, ఒకసారి స్పీడ్ గా, ఒకసారి స్లోగా, ఒకసారి పైకి పిచ్చు, ఒకసారి కింద పిచ్చు, ఒకసారి మధ్యస్థం పిచ్చు, ఒకసారి ఎక్కువ పాజులు ఇచ్చి ఒకసారి తక్కువ పాజులు ఇచ్చి, ఇలా వేరియేషన్ ప్రాక్టీస్ చేయండి. ఇంపార్టెంట్ వర్డ్స్ ని బాగా ఒత్తి పలకండి. ఇప్పుడు నేను చూడండి ఒత్తి అన్నాను, అలా స్ట్రెస్ చేసి పలకండి. క్రియేట్ ఎ క్రౌడ్ ప్లీజింగ్ స్పీచ్ అంటే అందరికీ ఆసక్తి కలిగించేలాగా స్పీచ్ ని మలుచుకోండి. గొంతులో ఎఫెక్టివ్ పాజెస్ ఇవ్వండి. ఎక్కడ ఇవ్వాలో యద వసంతగానమై కాకుండా యద వసంతగానమై అన్నట్టు ఉండాలి పాజులు. అవాయిడ్ యూజింగ్ స్లాంగ్స్. మీ స్లాంగ్ ఏదైనా ఉంటే దాని ఇంట్లో బీరువాలో పెట్టేసి బయటకు వచ్చి న్యూట్రల్ లాంగ్వేజ్ లో మాట్లాడండి. సౌండ్ ఎంతూజియాస్టిక్ అండ్ కాన్ఫిడెంట్. ఆసక్తి కలిగించేలాగా ఆత్మవిశ్వాసంతో గొంతులో అది ప్రదర్శించండి. వీటితో మన వాయిస్ మాడ్యులేషన్ సెషన్ అయిపోయిందండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ టు మీ. మీకు విషయం తెలుసా, నా మొత్తం ఇన్ని సంవత్సరాల్లో ఒక 300-400 వాయిస్ మాడ్యులేషన్ సెషన్స్ ఇచ్చుంటా, వాటిలో ఇంత వేగంగా ఇంత తక్కువ సమయంలో చెప్పిన సెషన్ మీదే. సో థ్యాంక్ యూ సో మచ్. ఈ రికార్డు కూడా నాకు మీరు